ఫిదా సినిమా దిల్ రాజు గారి ప్రొడక్షన్లో అండ్ శేఖర్ గారి డైరెక్షన్లో వస్తుంది రేపు మీ అందరి ముందుకి రేపు 21 జూలైన. సో రేపు రిలీజ్ పెట్టుకుని ఈరోజు ఇక్కడ కనకదుర్గమ్మ టెంపుల్కి దర్శనానికి వచ్చాం అందరం టీం మొత్తం, జస్ట్ ఫర్ సమ్ గుడ్ బ్లెస్సింగ్స్. మేమంతా మా సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ప్లస్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక మంచి స్మూత్, అంటే బయట మనకి మాన్సూన్ ఎలా ఉంటుంది అంటే వర్షాకాలంలో ఎంత బయట ఎంత చల్లగా వెదర్ ఎంత ప్లెజెంట్గా ఉంటుందో మా సినిమా కూడా అలాగే ఉంటుంది. సో మీ ఫ్యామిలీతో మీ కుటుంబం మొత్తంతో మీరు వెళ్ళి చూసి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ అ ప్లెజెంట్ ఫిల్మ్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు దీనికి మా మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్. అండ్ శేఖర్ కమ్ల గారితో వర్క్ చేయడం ఎక్స్పీరియన్స్ చాలా బాగుండింది. అంటే కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది ఓవరాల్గా. నా మిగతా సినిమాలో ఉండేది కాదు, బట్ అలవాటైంది. బట్ ఓవరాల్గా నేను సినిమా అవుట్పుట్ చూసినది ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అంటే కొన్నిసార్లు సినిమా షూటింగ్లో కూడా చిన్న చిన్న సీన్లో అర్థమయ్యేది కాదు ఎంత ఎమోషన్ ఉంది దీంట్లో, ఎలా ఉంటుంది అనేది కన్ఫ్యూజన్లో ఉండేవాడిని నేను. బట్ మేము చూసిన తర్వాత చాలా పాజిటివ్గా చాలా బాగా వచ్చినాయి ప్రతి సీన్ సినిమాలో. ఒక మంచి ఎమోషన్ క్యారీ అయింది సినిమా మొత్తం. సో ఈ సినిమాలో నేను ఒక ఎన్ఆర్ఐ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను, ఒక డాక్టర్. అండ్ రాజా మా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అబ్బాయి నాన్న క్యారెక్టర్ చేశాడు. దీంట్లో సాయి పల్లవి హీరోయిన్గా చేసింది. సో అండ్ సాయి చంద్ గారిని మన భూమి అనే సినిమాలో మా భూమి అనే సినిమాలో హీరోగా యాక్ట్ చేశారు ఆయన. ఐ థింక్ అబౌట్ 30 ఇయర్స్ తర్వాత ఆయన మళ్ళీ మా సినిమాలో నటించారు. చాలా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన కూడా సినిమాలో. నేను రాత్రి నేను సినిమా చూశాను, చాలా ధైర్యంగా ఉంది నాకైతే ఈ సినిమా విషయం మాత్రం. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ రాజు గారితో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ గుడ్. అంటే చాలా కంఫర్టబుల్గా ఉండింది నాకు ఆయనతో ఉన్న జర్నీ మొత్తం లాస్ట్ 1 year నుంచి. చాలా కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉన్నారు నాకు సినిమా ట్రావెల్ మొత్తంలో. సో ఓవరాల్గా మా టీం అందరం ఒక మంచి ఎఫర్ట్ పెట్టి ఒక మంచి సినిమా తీసాం. సో హోప్ఫుల్ ఈ సినిమా మీ అందరికీ రేపొద్దున బాగా రీచ్ అవుద్ది, అందరికీ ఈ సినిమా బాగా నచ్చుద్దని కోరుకుంటున్నాను. మా టైటిల్ లాగే మీరు అందరూ మా సినిమా చూసి ఫిదా అవుతారు అని అది నా గ్యారంటీ. గారు అయితే అదే నమ్ముతున్నారు. నేను అంటే నాకు ఇంకా పెద్ద టర్నింగ్ పాయింట్ లేవు నాకు ఇప్పుడు దాకా. సో ఐఎమ్ హోపింగ్ దిస్ విల్ బి అ బిగ్ సక్సెస్, ఫస్ట్ బిగ్ సక్సెస్. ఎవరమ్మా సార్? అది టూలెటన్ పెట్టారు. ఒక్కడు చెప్పండి అయ్యా. అది టూలెటన్ కింద పెట్టారు. బ్యాచిలర్సా? టెర్రరిస్ట్లా అన్నట్టు అంటారేంటి సార్? బ్యాచిలర్స్ మాత్రమే సార్. బ్యాచిలర్స్ ఏం పాపం చేశారు సార్? బ్యాచిలర్ లైఫ్ లో ఎంత కిక్ ఉంటుందో ఆర్జీవన్ అడగండి సార్, తెలుస్తుంది. బ్యాచిలర్స్ అనగానే బేవర్స్లా చూస్తారేంట్రా? ఏడుపు వచ్చేస్తుంది మావా నాకు. నేను ఆ మీనింగ్ తో అనలేదయ్యా. వీడేంటి ఏడుపు తక్కువ యాక్షన్ ఎక్కువ.